హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవరా సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్ అనే సినిమాని టైటిల్ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలుంటే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అది అంటే ఈ వీడియో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ కేజీఎఫ్ చిత్రంలోతో ఒక్కసారిగా తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసుకుని ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకత్వంలో విజయాన్ని రిటర్న్ చేశారు. కేజీఎఫ్లో సన్నివేశాలు మహా అద్భుతంగా ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క బ్లాక్ బస్టర్ ఇట్లాగా చూపించారు. ఈ విధంగా ప్రేక్షకులను ఎంతో మెప్పించేలాగా ఉందని చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న పై ఆకాశాన్ని అందుకున్న అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో అప్పట్లో ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న వార్తలు ఒకేసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఆ సందర్భానికి సంబంధించి బిగ్ అప్డేట్ బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా మూవీలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సినిమా ప్రశాంత్ నీల్తో చేసే ప్లాన్లో ఉన్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచిపోయాయి. ఇంకా కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు అయితే మరి చెప్పనవసరం లేదు. ఒక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక రేంజ్లో ఉండే సినిమాలుగా తెలుస్తుంది. ఇలాగ సలార్ సినిమా చూసేటప్పటికి సలార్ కొంతవరకు కేజీఎఫ్ 2 కన్నా కొంతవరకు పర్వాలేదు అనిపించేలాగా ఉంది. కానీ సలార్ సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఆ ఎలివేషన్స్, ఆ క్రియేషన్స్ చాలా అందంగా మనిషిని ఆకర్షించేలా చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎన్టీఆర్ సినిమాతో ఏ ప్రాణంలో ఉంటుందో చూడాలి. ఇంకా ఎన్టీఆర్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్లో మరీ మారుమోగిపోతాం తెలుస్తుంది. ఇప్పటికే దేవరా సినిమా షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటున్న త్వరలోనే విడుదల చేయడానికి సన్నివేశాలు సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇటు ప్రశాంత్ నీల్ కూడా సలార్ పార్ట్ 2లో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారని, దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని దీనిపై ఎంతో మాత్రంగా ఇప్పటి వరకు ఎటువంటి అధికారంగా ప్రకటన లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రభాస్ కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ కాస్త బిజీగా ఉండడం వల్ల సలార్ సినిమా డిలే అవుతుందేమని కొంచెం డౌట్గా ఉంది. ఇప్పుడు మరి తదుపరి సినిమా ఎన్టీఆర్తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ఇంకా ప్రకటన లేదు. కానీ జస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది అధికారికంగా ప్రకటించడానికి తొందరలో ప్రకటిస్తానని ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా సలార్ పార్ట్ 2 గురించి చెప్పాలి. సలార్ పార్ట్ 1లో చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. దీన్ని పార్ట్ 2ని సర్వేగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అంతేకాదు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ నెల 9న ప్రారంభిస్తారని తెలుస్తుంది. ప్రభాస్ డేట్స్ సలార్ సినిమా 2కి ప్రభాస్ డేటు అప్డేట్ లేకపోవడంతో సలార్ 2 షూటింగ్ను పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మొదలుపెట్టే టాక్ ఇండస్ట్రీలో వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంకి డ్రాగన్ అనే పేరు కూడా ఖరారు చేసినట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో కొడుతుంది. దీని అధికారికంగా ఎటువంటి ప్రకటన లేకపోవడంతో తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా తగ్గట్టుగా ఎన్టీఆర్ కూడా ఉంటాడు. ఈ సినిమా బట్టి డ్రాగన్ సినిమా ఎంత హిట్లో ఉంటుందో తెలియాలి. ఈ సినిమాని తొందరలో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదేగా నిజమైతే ఎన్టీఆర్ హిట్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలుసుకోవాలి. ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న సినిమా అంటే ఒక హోప్లో ఉంటుందని చెప్పాలి. దేవరా సినిమాతో కూడా ఎన్టీఆర్ ఎంతో ఒక లెవెల్లో ఉంటాడు. ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ గురించి ఇంకొంచెం వెయిట్ చేయాలి. 9న అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా వస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవరా. ఇప్పటికీ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలో అన్ని సినిమాలు హిట్లోగా నిలిచిపోయాయి. ఒక ఆచార్య సినిమా యావరేజ్తో పోవడంతో ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై కొంచెం ఫ్యాన్స్కి ఎక్కువ ఊహలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగని దేవరా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లో నిలిచిపోతుంది. దేవర సినిమాతో కూడా ఎన్టీఆర్కి ఎంతో గొప్ప మారుపేరుగా వస్తుందని ఎన్టీఆర్ తనంటూ సత్తా చూపించుకొని దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లో నెంబర్ 1 స్థానంలో ఉంటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.